బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టుకు భూములు ఇచ్చేది లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత పేర్ని నాని ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ పోర్టుకు భూములు ఇవ్వమంటూ నినాదాలు చేశారు. పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర విభజనతో తీర ప్రాంతాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. దీంతో 30,000 ఎకరాల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు పూనుకుంది. బందర్ పోర్టుకు 5,200 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. 50,000 కోట్ల రూపాయలతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు, పెద్దపట్నంలో మెరైన్ పోలీస్ అకాడమీ, పవర్ ప్లాంట్లు, ఇలా పోర్టు ఆధారంగా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో మరికొన్ని భూములను తీసుకోవాలని స్థానికులను కోరుతోంది. అయితే కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. పోర్టుకు భూములు ఇవ్వమంటూ రైతులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు నడి తెలుసుకుందాం. మధు, గుడ్ ఆఫ్టర్నూన్. మధు, ప్రస్తుతం మచిలీపట్నంలో పరిస్థితి ఎలా ఉంది? విజువల్స్ కనుక చూస్తుంటే గ్రామస్తులకు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరుగుతున్నట్లు కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యుయేషన్? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మచిలీపట్నం మండలం హుస్సేన్పాలెంలో బందర్ పోర్టు నిర్మాణం కోసం ఇటీవల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం 30,000 ఎకరాల్లో పోర్టుకు సంబంధించి పోర్టు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, అదేవిధంగా పారిశ్రామిక టార్గెట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తెలిసింది. అందులో భాగంగా భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ 2 రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ హుస్సేన్పాలెంలో వెళ్లడం జరిగింది. భూసేకరణకు సంబంధించి రైతులతో మాట్లాడుతుండగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని నేతృత్వంలో గ్రామస్తులంతా కూడా తిరుగుబడ్డారు. ఈ నేపథ్యంలో పేర్ని నానిని పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో గ్రామస్తులంతా కూడా పేర్ని నానికి అండగా నిలబడి పేర్ని నానిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం రావడం, తర్వాత ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ నెలకొంది. ఇటు పోలీసుల మీద తిరగబడి కొంతమంది కొట్టడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు కూడా గాయాలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితులు చల్లారలేదు. మొత్తంగా మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో పేర్ని నానిని పోలీసులు బతిమలాడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఈ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఇస్తే అది మరింత గందరగోళానికి దారితీయచ్చు, కాబట్టి మీరు సహకరించమని చెప్పి కోరిన నేపథ్యంలో పోలీసులు పేర్ని నానిని పోలీసులు అరెస్ట్ చేసి మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు కూడా హుస్సేన్పాలెం గ్రామస్తులతో పాటుగా ఎవరైతే భూసేకరణ వ్యతిరేకిస్తున్నారో ఆ గ్రామాల ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున పోలీసులకి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పేర్ని విడిచిపెట్టాలని చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ రైతులు భూసేకరణలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగబోదు, రైతులకు అన్యాయం జరిగితే ఇక నుంచి రాజకీయాల్లో కూడా తాము కొనసాగబోమని చెప్పి నిన్ననే మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ
నారాయణ అదేవిధంగా మంత్రి రవీంద్ర కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో గ్రామస్తులు ఇంకా కూడా తమకు అన్యాయం జరుగుతుంది, భూసేకరణ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో 2 రోజుల్లో కేవలం నోటిఫికేషన్ ఇచ్చిన 2 రోజుల్లోనేటువంటి పరిస్థితులు రావడంతో బందర్ పోర్టుకు సంబంధించిన భూసేకరణ అనేది కొంత ప్రభుత్వానికి తలపుగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. మధు, ఒకసారి డీటెయిల్స్ ఈ భూసేకరణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అసలు ఈ భూసేకరణ అనే అంశం ఎప్పుడు ప్రతిపాదన చేశారు, దానికి మొదటి నుంచి గ్రామస్తుల రియాక్షన్ ఎలా ఉంది, అలాగే ప్రభుత్వం నుంచి క్లియర్గా ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు చేశారా, దానికి అక్కడ లోకల్గా ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ప్రస్తుతం మొదటి నుంచి కూడా? బందర్ పోర్ట్ అనేది శాతవాహనుల కాలంలోనో తర్వాత బ్రిటిషర్ల హయాంలోనో కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా మంచిగా అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇతర దేశాలకు కూడా జరుగుతూ ఉండేది. అయితే కాలక్రమేణా దాని ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకపోవడంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ మళ్ళీ పోర్టు నిర్మాణం చేయాలని తలపెట్టారు. 2008లో దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పరిణామాలు రావడంతో బందర్ పోర్టు వ్యవహారం తెరమరుగుపడింది. కానీ ప్రస్తుతం నవేంద్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోర్టుల మీద ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టిన నేపథ్యంలో మళ్ళీ బందర్ పోర్టుకి ఒక పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విజయవాడలోనే మకాం వేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కొంతమంది రైతులను కూడా ఇక్కడికి పిలిపించి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి సహకరించండి, మీ అందరి జీవితాలు బాగుపడతాయి. ఆ ఏరియాలో దాదాపు 10 లక్షల రూపాయల ఎకరం ఉంది కాబట్టి మీకు నష్టపరిహారం కూడా ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పిన నేపథ్యంలో కొంతమంది అంగీకరించినప్పటికీ మరి కొంతమంది అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చి అక్కడి నుంచి కూడా భూమిని సేకరించి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 2 రోజుల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది రైతులు విల్లింగ్ గా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నిరాకరిస్తున్నారో దానికి వైసీపీ నేతృత్వం వహిస్తుంది. ప్రస్తుతం ఆ మచిలీపట్నం ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న పేరున్నానే వారందరూ కూడా నేతృత్వం వహిస్తూ ఎవరైతే భూసేకరణ తిరిగిస్తారో ఖచ్చితంగా ఈ భూసేకరణ మేము భూములు ఇవ్వము ఈ బందర్ పోర్టుకి సంబంధించి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అధికారులు నేరుగా ఆయా గ్రామాల్లో తిరుగుతున్న నేపథ్యంలోనే ఇటువంటి విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.